ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. యావత్ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిర్రు. అండ్ విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పార్టీని నమ్మిర్రు, పార్టీని నమ్మించి ఓట్లేసిర్రు. అండ్ మీరైతే చూస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో కాదు 1,00,000 కళ్ళతో వేచి చూస్తున్నారు. 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈ ప్రమాణ స్వీకారం ఎలా జరుగుతుందని. అండ్ రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం అనేది ఇక అందరికీ ఎంత సీటింగ్ ఉండొచ్చు ఈ స్టేడియం? నెంబరింగ్ అయితే ఐడియా లేదు, బట్ చాలా ఉంది. ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు? ఈ 10 సంవత్సరాల పాలన బాలేదనే ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా తీర్పునిచ్చారు. అండ్ ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా నమ్మిరు, రైతులతో పాటు. అండ్ గవర్నమెంట్ స్టార్ట్ అయినాక కూడా ఏవైతే మా హామీలు ఉన్నాయో ఫలితాలు అందరూ కూడా అందబోతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం, ఆయన బయటికి రావడం, ఎదుర్కొనడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ సీఎం స్థాయి వరకు ఎదగడం, ఈ జర్నీ అంత ఎలా వస్తుంది? ఈ జర్నీ అంతా కూడా ఇది ఒక పెద్ద సినిమాలా కూడా తీయొచ్చు. అంత పెద్ద హిస్టారికల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అండ్ తను సీఎం కావడం మా లాంటి యూత్ అందరికి కూడా చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నెవర్ ఎవర్ దెన్ అండ్ నౌ అంటాం కదా, అట్లా ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రయత్నం ముందు వచ్చే సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చెప్పారు. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. థ్యాంక్ యూ.